కఫాలా వ్యవస్థ గురించి చాలామందికి ఒక సందేహం ఉంది. ఈ కఫాలా అంటే ఏంటి అని తెలుసుకోవాలని. సో ఈ వ్యవస్థ మొత్తాన్ని ఇరాడికేట్ చేయబోతున్నారు, పూర్తి స్థాయిలో నిర్మూలించబోతున్నారు అనేటువంటి సమాచారం వస్తుంది. ఏంటి కఫాలా అంటే యజమాని ఎవరైతే తీసుకెళ్తారో స్పాన్సర్షిప్ అని అంటారు కదా, ఆ వ్యవస్థనే కఫాలా అని అక్కడి భాషలో మాట్లాడతాం. ఓకే. ఇది వరకు చమురు నిల్వలు చాలా ఎక్కువగా ఉండేటివి కాబట్టి ఆ టైంలో మనకు ఇక్కడ నుంచి మైగ్రెంట్స్ ని తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు స్పాన్సర్స్ గా కపాల సిస్టమ్ లోపల తీసుకెళ్ళిండ్రు. అప్పుడు ఆ రూల్ పెట్టిండ్రు, అది బాగా జరిగింది. కానీ లాంగ్ రన్ లోపల ఆ రూల్ లోపల పాస్పోర్ట్ యజమాని దగ్గర ఉండడం వల్ల కార్మికుడు చిత్రహింసలకు గురి కావడమే కానీ, చనిపోవడమే కానీ, ఆ యజమాని దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఏదో ఒక కారణంతో మన కార్మికుడు బయటకు వెళ్ళినప్పుడు చిత్రహింసలకు గురి కావడమే కానీ, అదర్వైజ్ తనకు తాను సర్వైవ్ కాలేక చనిపోవడమే కానీ, ఇంటికి రావడమే కానీ, మెడికల్ ట్రీట్మెంట్స్ లో పడడమే కానీ జరిగింది. ఇవి చాలా ఎక్కువగా జరిగినాయి సార్. ఓకే ఓకే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వివాదాస్పదంగా మారుతున్నది. ప్లస్ చమురు నిల్వలు భవిష్యత్తులో తగ్గిపోతే కనుక టూరిజం పైన మనసు పెట్టాలన్న ఉద్దేశంతో మన భారతదేశంతో కొంచెం జాగ్రత్తగా ఉండేటట్టుగా అందరితో కపాల వ్యవస్థను తీసేయాలని అక్కడ యువరాజు నిర్ణయించినట్టు.